హలో అండి, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసరికి సండే వీడియో అనమాట. ఇక్కడ మేము నాన్ వెజ్ తెచ్చుకున్నాము. మ్యాక్సిమం సండే అంటే మా ఇంట్లో నాన్ వెజ్ డే అనమాట. ఎప్పుడన్నా ఒకసారి తెచ్చుకోము, బట్ మ్యాక్సిమం నాన్ వెజ్ అవుతుంది. బట్ మోస్ట్లీ మేమైతే చికెనే తింటాము. మటన్ అయితే మేబీ 2 monthsకి ఒకసారి కూడా మేబీ అట్లా తింటాము. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడైతే అస్సలు ఒక్కసారి కూడా తినలేదు ఇప్పటికీ హైదరాబాద్లో మటన్ని. ఓన్లీ చికెనే తెచ్చుకుంటాము. బట్ మేము గుంటూరు వెళ్తే మాత్రం కంపల్సరీ మటన్ అవైలబుల్ ఉంది అంటే మాత్రం కంపల్సరీ తీసుకుంటాము. అది కూడా మంత్లీ వన్స్ అలాగా. ఇక్కడ వచ్చేసరికి నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మా బాబు ఏమో మార్నింగ్ సండే కదా కొంచెం లేట్గానే చేసుకుంటున్నాము, హడావిడి ఏం లేదు అని చెప్పేసి. ఒక సైడ్ ఏమో చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసరికి చికెన్ బిర్యానీ చేయాలని చెప్పాడు. చికెన్ బిర్యానీ కోసం అని కూడా రెడీ చేసుకున్నాను అనమాట ఒక సైడ్. ఇక నేను వీడియో నేను తీస్తాను అని చెప్పి మా బాబులో ఒక్కడం వల్ల కొంచెం కెమెరా యాంగిల్స్ అనేవి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అనమాట. ఇక్కడ నేను బిర్యానీ కోసం రెడీ చేసుకుంటుంటే నాకు తెలియకుండానే తీశాడు. సరే ఎలాగో తీస్తున్నావు కదా అని సరిగ్గా ప్రాపర్గా చూపించు, ఇట్లా నువ్వు షేక్ చేయకుండా అని చెప్పి కొన్ని తీసేసాను అనమాట. వద్దు ఇట్లాగా ప్రాపర్గా లేదని చెప్పేసి. నేను మా బాబు తీస్తున్నాడు కదా ఎలాగో అని చెప్పి నేను రికార్డ్ చేయలేదన్నమాట. ఎలాగో తీస్తున్నాడు కదా మంచిగానే తీస్తున్నాడులే అని చెప్పి అనుకున్నాను. బట్ తర్వాత చూస్తేనేమో కొంచెం కెమెరా యాంగిల్స్ అండ్ సరిగ్గా లేకపోవడం, మా బాబు చెయ్యి పడడం, ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో వాట్ ఎవర్, ఇక్కడ నేను మాత్రం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ ఇంకొక సైడ్ ఏమో మ్యారినేషన్ కానీ మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ బిర్యానీ కోసం అని చెప్పేసి. స్పైసెస్ వేసుకొని అండ్ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంచుకుంటున్నాను అనమాట. కొంచెం ఈజీగా ఉంటుంది కదా. అండ్ ఆల్సో మ్యారినేట్ అయితే ఏంటంటే చికెన్ జ్యూసీగా కొంచెం యమ్మీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇవన్నీ చేసుకుంటున్నాను. ఒక పక్క కుక్కర్ పెట్టేశాను అనమాట చికెన్కి. నార్మల్గా అయితే టైం ఉంటే నార్మల్గానే చేస్తాము, లేదు టైం లేదు అంటేనేమో చాలా లేట్ అయిపోయింది అనుకున్నప్పుడేమో ప్రెషర్ కుక్కర్లో చికెన్ పెట్టేస్తాను. మరొక సైడ్ వచ్చేసరికి చికెన్ మ్యారినేషన్ అయిపోయింది అండ్ ఇక్కడ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఒక సైడ్ ప్రెషర్ పోతూ ఉంది కదా ఈ లోపు అని చెప్పేసి నేను ఇక్కడ దోశ వేసుకుంటున్నాను అనమాట. ఇంకొక సైడ్ ప్రెషర్ అంతా పోయాక కొంచెం చికెన్ మసాలా వేసేసి అది కూడా దించేసాను. మేము తినేసామన్నమాట. ఇంక ఈ లోపు తినేసిన తర్వాత నెక్స్ట్ నేను ఈ ప్రాసెస్లోకి వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా చికెన్ బిర్యానీ ప్రాసెస్ ఒక సైడ్ ఏమో రైస్ వాష్ చేసేసుకొని నానపెట్టుకున్నాను అండ్ ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామని ఇవి చేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవి కూడా కట్ చేసుకొని వేయడం మర్చిపోయానని చెప్పి మళ్ళీ దీంట్లో ఇవి వేసేసుకొని మిక్స్ చేసి కర్డ్ ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నా. ఇంకా రిమైనింగ్ ప్రిపరేషన్స్ అన్నీ ఫాస్ట్గా చేసేసుకున్నాను అనమాట బిర్యానీకి కావాల్సినవి. అండ్ అలాగే రైతాకి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.